చాలా టాలెంటెడ్ పీపుల్ బయట ఉన్నారు. వాళ్ళందరికీ ఈ ప్లాట్ఫామ్ లేదు. ఈ మెగా అభిమానం, మెగా ఫ్యాన్స్ ఉండే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది. ఒక డాడీ సినిమా నుంచి అలా స్టార్ట్ చేయించారు చిరంజీవి గారు. ఆయన టచ్ కి మేము వాళ్ళం ఇలా ఉన్నాం. జస్ట్ ఆయన టచ్ మిమ్మల్ని నా వాళ్ళ కింద చేసేసిన చిరంజీవి గారిని నేను నా లైఫ్ లో మర్చిపోలేను. ఏం చెప్తిరి అప్పట్లో అలా చెప్తిరి, ఇప్పట్లో ఇలా చెప్తిరి. I love you. Thank you for your love and support. I will make you all more mad proud. I promise. మిమ్మల్ని అందరినీ this is a good step. This is a good step. మనం మనిషి it's a good step. ఆ తర్వాత ముందు it's a good step. It's a good step. It's a good step. But హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఇప్పట్లో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఇష్యూ అయితే క్లోజ్ అయ్యేలా కనబడట్లేదు. అల్లు అరవింద్ రామ్ చరణ్ సినిమాలకు సంబంధించి చులకనగా చేసి మాట్లాడడం, ఆ తర్వాత ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం, ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. వాళ్ళైతే లైట్ తీసుకుంటున్నారు వీళ్ళని. కానీ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ మీద ఈగ వాలినా విడిచిపెట్టారు. అయితే మొన్న అల్లు అరవింద్ చేసిన కామెంట్లకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అయితే గట్టిగా ఇచ్చి పడేశారు. ఇక అది అయిపోయింది అనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చింది. నిన్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి థ్యాంక్స్ మీట్ ఒకటి పెట్టారు. ఈ థ్యాంక్స్ మీట్లో అల్లు అర్జున్ నిన్న మాట్లాడిన విధానం కానీ, ఎండింగ్లో తన ఆర్మీకి, అంటే ఆయన ఫ్యాన్స్ను ఆయన ఆర్మీ అని పిలుచుకుంటారు. ఇప్పటికే చాలామంది ఆర్మీ అనకూడదయ్యా బాబు, ఆర్మీ అంటే దేశ సేవ చేసే వాళ్ళను, దేశ సరిహద్దుల్లో ఉండే వాళ్ళను, జవాన్లను ఆర్మీ అంటారు, కానీ ఫ్యాన్స్ను ఆర్మీ అనదయ్యా బాబు అని గట్టిగా కొంతమంది మేధావులు చెప్తున్నా మనోడికి అర్థం కావట్లేదు. మళ్ళీ నిన్న ఆర్మీ అన్న మ్యాడ్ ఒక వీడియో ప్లే చేస్తా, అది చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. I love you. Thank you for your love and support. I will make you all more mad proud. I promise. మిమ్మల్ని అందరినీ this is a good step. This is a good step. మనం మనిషి it's a good step. ఆ తర్వాత ముందు it's a good step. It's a good step. It's a good step. But I want to make you all more proud. చూశారు కదా అల్లు అర్జున్ ఎలా ఊగిపోతున్నాడు. అయితే ఇక్కడ ఇరిటేట్ చేసే విధంగా, మెగా ఫ్యాన్స్ను ఇరిటేట్ చేసే విధంగా అల్లు అర్జున్ మాట్లాడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ఇష్యూ పైన నిన్నటి నుంచి ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్లు కానీ, అలాగే ప్రముఖ మీడియా సంస్థలు కూడా అల్లు అర్జున్ మాట్లాడిన దానిపైన వాళ్ళు కథనాలు వేసి ఆ క్యాసెట్లను అరగదీసి పారేశారు. కాస్త నేనే లేట్గా దీనిపైన రియాక్ట్ అవుతున్నట్లు కనబడుతుంది. అయితే మెగా ఫ్యాన్స్ నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన దానికి కౌంటర్గా పాత వీడియోను ఒకదాన్ని బయటకు తీశారు. ఆ పాత వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడింది కానీ, అల్లు అర్జున్ నిజస్వరూపం ఇదే, ఏరు దాటాక తెప్ప తెగిలేయడం అల్లు ఫ్యామిలీకి అలవాటే అంటూ ఒక పాత వీడియోను, అది కూడా అల్లు సిరీస్ లాంచింగ్ టైంలో మెగా ఫ్యాన్స్ సమక్షంలో, అంటే అప్పుడు మెగా ఫ్యాన్స్ అందరినీ ఒక ఆడిటోరియంలోకి పిలిచి అక్కడ ఒక ఈవెంట్ చేసి అల్లు సిరీస్ను మెగా ఫ్యాన్స్కు పరిచయం చేసే కార్యక్రమం జరిగింది. ఆ రోజున అల్లు అర్జున్ ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మిగతాది మాట్లాడు. మనస్ఫూర్తిగా చెప్పాను, చాలామంది చాలా టాలెంటెడ్ పీపుల్ బయట ఉన్నారు. వాళ్ళందరికీ ఈ ప్లాట్ఫామ్ లేదు. ఈ మెగా అభిమానం, మెగా ఫ్యాన్స్ ఉండే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది. చాలా మంది సినిమాలు ఉన్నాయి, కానీ థియేటర్ లోపలికి వచ్చే జనాలు లేరు. జనం అనేది ఒక బలం. ఆ చిరంజీవి గారు ఆ బలం మా అందరితో పంచుకున్నారు. ఆయన ఒక మహా చెట్టు. నేను మర్చిపోలేను ఏంటంటే ఆయన నాతో పంచుకున్న మెగా అభిమానం. మిమ్మల్ని నా వాళ్ళ కింద చేసేసిన చిరంజీవి గారిని నేను నా లైఫ్లో మర్చిపోలేను. అండ్ 10 సంవత్సరాల్లో నేను మెట్టు బై మెట్టు ఎక్కుంటూ వచ్చాను. ఆ ప్రతి మెట్లో ఆయన హస్తం ఉంది. నన్ను ఎలాగ ముట్టుకుని ఒక డాడీ సినిమా నుంచి అలా స్టార్ట్ చేయించారు చిరంజీవి గారు. సిరీని అప్పుడు అలా ముట్టుకుని అలా ఇండస్ట్రీలోకి వదిలేశారు. ఆయన టచ్కి మేము వాళ్ళం ఇలా ఉన్నాం. జస్ట్ ఆయన టచ్కి. ఏం చెప్తిరి అప్పట్లో అలా చెప్తిరి, ఇప్పట్లో ఇలా చెప్తిరి. ఇప్పుడేమో ఆర్మీ అంటూ ఊగిపోతున్నావు.
మరి అప్పట్లో ఈ ఆర్మీ ఏమైంది? అప్పుడు మెగాస్టార్ అనే ఒక వృక్షం కింద పెరిగిన పిల్ల బచ్చాలు మేము. ఆయనే అన్నాడు, నాలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు, ఈ మెగా ఫ్యాన్స్లో ఉన్నారు, వాళ్ళెవ్వరికీ దక్కని అవకాశం మాలాంటి వాళ్ళకు వచ్చింది. అది కేవలం మెగాస్టార్. చాలా మంది చాలా టాలెంటెడ్ పీపుల్ బయట ఉన్నారు, వాళ్ళందరికీ ఈ ప్లాట్ఫామ్ లేదు. ఈ మెగా అభిమానం, మెగా ఫ్యాన్స్ ఉండే ఒక పెద్ద ప్లాట్ఫామ్ అంటే చూసారా? ఇది కాకుండా ఎంతో మంది హీరోలు ఉన్నారు, వాళ్ళెవరికి కూడా సినిమా థియేటర్లలో ఓపెనింగ్స్ ఉండవు. కానీ మాకు మాత్రం ఆ ఓపెనింగ్స్ ఎందుకు ఉంటాయంటే దట్ ఈస్ మెగాస్టార్, మెగా అభిమానులు. చాలా మంది సినిమాలు ఉన్నాయి కానీ థియేటర్ లోపలికి వచ్చే జనాలు లేరు. జనం అనేది ఒక బలం. ఆ చిరంజీవి గారు ఆ బలం మా అందరితో పంచుకున్నారు. ఆయన ఒక మహా చెట్టు. నేను మర్చిపోలేను ఏంటంటే ఆయన నాతో పంచుకున్న మెగా అభిమానం. మిమ్మల్ని నా వాళ్ళ కింద చేసేసిన చిరంజీవి గారిని నేను నా లైఫ్లో మర్చిపోలేను. ఇలా మిగతా హీరోలు ఎవరికి లేని ప్లాట్ఫామ్ని మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళ కోసం క్రియేట్ చేశారు. అది మెగా ఫ్యాన్స్ భుజాల మీద ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి పైకి వచ్చాడు అనేది ఆయన నోట నుంచి వచ్చిన మాటలు. ఇంకోటి చెప్తున్నాడు, డాడీ సినిమాకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్. ఆ సినిమాలో నేను కింద ఉన్న నన్ను మెగాస్టార్ గారు పైకి ఇలా తీసుకొస్తారు, ఒక్క టచ్తో మేము ఇలా అయిపోయామని. ఆయన టచ్కి మేము ఇలా ఉన్నాం. జస్ట్ ఆయన టచ్. మరి నిజమే కదా, ఆ ఒక్క టచ్ ఇప్పుడు మర్చిపోయావా? ఇదే ఇవాళ మెగా ఫ్యాన్స్ విపరీతంగా అల్లు అర్జున్ ఆట ఆడుతుంటున్నారు. ఇక నా ఆర్మీ నా మ్యాడ్ అని ఇందాక ఊగిపోయాడు కదా, నీ ఆర్మీ ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది, అప్పట్లో ఏమైంది ఆ ఆర్మీ? అప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ టికెట్లు కొనుక్కొని నీ సినిమాలు చూశారు. ఇవాళ అదే మెగా ఫ్యాన్స్ను మర్చిపోయి ఇవాళ నీకు షెల్టర్ ఇచ్చినటువంటి, నీకు లిఫ్ట్ ఇచ్చినటువంటి, నువ్వు ఎదగడానికి ఇవాళ కారకుడైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని మర్చిపోవడమే కాకుండా మీ నాయన నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, సెటైర్లు వేస్తూ ఉన్నారు, చులకన చేస్తూ ఉన్నారు. మండద మెగా ఫ్యాన్స్ అనేది వాళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారు అనే వ్యక్తి మీ ఇంటి అల్లుడు కాకపోయి ఉంటే నిజంగా సత్యం ఇది. ఆయన గనక మీ ఇంటి అల్లుడు కాకపోయి ఉంటే మీకెవ్వరికి కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశం లేదు. ఇవాళ నువ్వు ఐకాన్ స్టార్ కాదు, పుష్పాలు లేవు, ఏమీ లేవు. ఆయన వల్లనే మీ అందరికీ ఇవాళ ఇంత పెద్ద లెవెల్ వచ్చింది, ఇంత రేంజ్ వచ్చింది, పాన్ ఇండియా అయ్యారు. అలాంటి వ్యక్తిపైనే చులకనగా చేసి మాట్లాడడం, సినిమా థియేటర్లు కడతారు, అక్కడ ఎవరెవరో ఫోటోలు పెడతారు, ఆయన ఫోటో మాత్రం పెట్టుకోవడానికి మీకు మనసు ఒప్పదు. ఇలా ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తికి నిజంగానే కృతజ్ఞత లేనేలేదు అనేది ఇవాళ పెద్ద ఎత్తున చర్చాంశమైపోయింది. ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి ఆ వీడియో చూసిన తర్వాత నిన్న థ్యాంక్స్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే ఎంత ప్రౌడ్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేదో ఇండియాలోనే నెంబర్ 1 అంట, ఇదే సినిమా ఇండియాలోనే హైయెస్ట్ రికార్డు కొట్టిందంట. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో అలాంటి సినిమా రాలేదంట. ఫేక్ కలెక్షన్లతో ఎవడైనా 100 వేలు చెప్పుకుంటాడు. సంపూర్ణేష్ బాబు కూడా 10,000 కోట్లని వేసేసుకొని నాదే సినిమా గొప్ప సినిమా అనుకుంటే ఏముంది? అలా అంతరాత్మ ఒకటి ఉండాలి. ఆ అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నించుకోండి. నిజంగానే చిరంజీవి గారి ద్వారానే మనం పైకి వచ్చామనుకున్నప్పుడు ఆయనను, ఆయన కుటుంబాన్ని, ఆయన కొడుకును ఎంత మానసికంగా మీరు ఇబ్బంది పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ అంతరాత్మ కూడా మిమ్మల్ని క్షమించదు. పదే వాళ్ళని ఇరిటేట్ చేస్తూ, చాలా ఇరిటేటింగ్గా మాట్లాడుతూ దీన్నంతటి గమనిస్తున్న మెగా ఫ్యాన్స్ వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు. ఫైనల్ ఒక మాట, సక్సెస్లు అనేది ఎల్లకాలం ఉండవు. ఏదో రోజున డిజాస్టర్లు పడతాయి, అట్టర్ ఫ్లాప్లు పడతాయి, మళ్ళీ నువ్వు కిందికి దిగుతావు. ఆ రోజున అప్పుడు మెగా ఫ్యామిలీ గుర్తుకొస్తారు, మెగాస్టార్ గుర్తుకు రావడం ఖాయం అనేది అందరూ మాట్లాడుకుంటున్నాం.